హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కటీస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి తరక గార్డెన్ సెంటర్. మన దగ్గర నర్సరీస్ లాగా ఉంటాయి కదా, అలా మొక్కలకు సంబంధించింది, ఇండోర్ అండ్ అవుట్డోర్ డెకరేషన్కి సంబంధించింది, గార్డెన్కి సంబంధించినటువంటిదండి. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము పిల్లలు స్కూల్ హాలిడేస్ అవ్వడం వల్ల అలా వెళ్ళొద్దామని చెప్పేసి గార్డెన్ సెంటర్కి వెళ్ళాము. మాతో పాటు మీరు కూడా చూపిద్దాము అని అనుకున్నాము. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ వీడియో లోపలికి వెళ్ళే ముందు తరక్ గార్డెన్ సెంటర్, ఇది మా ఇంటి నుంచి ఒక 3 to 4 minutes డిస్టెన్స్లో ఉంటుంది. డ్రైవింగ్తో నడుచుకుంటూ వెళ్తే ఒక 25 minutes to 30 minutes మ్యాక్సిమం పడుతుంది. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం ఏమి కొనకపోయినా ఊరికి అలా వెళ్ళి ఆ గార్డెన్ సెంటర్లో తిరిగేసి వచ్చినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా ఈ ఒక లోపలంతా కూడా మామూలుగా అలా చూస్తూ నడుచుకుంటూ తిరిగిన మినిమం ఒక 2 hours అయినా స్పెండ్ చేయకుండా, గార్డెన్ లవర్స్ అయితే డెఫినెట్గా ఒక 2 hours అయినా స్పెండ్ చేయకుండా మళ్ళీ రారండి తిరిగి. అంత బాగుంటుంది. దానిలో సీడింగ్ ఎలా గ్రో చేయాలి, ఎలా ప్లాంటింగ్ చేయాలి, మళ్ళీ రీపాటింగ్ అంటే ఎలా చేయాలి, దానికి వాటరింగ్ ఎలా పోయాలి, ఎలాంటి మొక్కలకి ఎలా పోయాలి, ఏ టైంలో ఏంటి, అండ్ ఆ బుక్స్, దానికి సంబంధించిన గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాలంటే ప్లాస్టిక్ డెకరేషన్స్ ఉంటాయి, లేదంటే రియల్ ప్లాంట్స్ తోటి, రియల్ పాట్స్ తోటి కూడా అన్ని డెకరేషన్స్కి సంబంధించి ఉంటాయి. మంచి రకరకాల మొక్కలు నేను చూపిస్తున్న ఆ మొక్క చూడండి, అది రియల్ మొక్క. దానికి 14 pounds and 99p ఉంది. అండ్ దానికి అన్ని హోల్స్ ఉంది, అలాగే ఉంటాయంటే అయింది. నేను చూపిస్తాను అని చెప్తూనే ఉంది. కానీ అక్కడంతా సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఆ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతున్నాను. మళ్ళీ అక్కడ శానిటైజర్స్ అన్నీ పెట్టి ఉన్నాయి, శానిటైజర్స్. ఇక్కడ చూస్తే మీరు అక్కడ పెద్ద బుద్ధుడు, అంటే మన గార్డెన్లో డెకరేషన్ లాగా ఎలా పెట్టుకోవాలన్నా కూడా ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అన్న లేకుండా మనకి ఎలా కావాలంటే మనకు బడ్జెట్ ఉండి మనం అఫోర్డ్ చేయగలిగి, లేదంటే మనకు ప్లేస్ ఉండి మనం పెట్టుకోగలిగి, గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గార్డెన్ చాలా బాగా చేసుకునేలాగా ఇంటి దగ్గరలోనే చాలా బాగుంది. ఏది చూసినా కూడా అబ్బా బాగుంది కదా, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ మనకి ఏది అవసరమో అండ్ మనం ఏది పెట్టుకోగలుగుతామో అదే. కానీ చూసి వాటిని ఎంజాయ్ చేయగలగాలి. నాకు మాత్రం గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో అవి చూస్తూ నేను చాలా చాలా సంతోషపడ్డాను. అవన్నీ కూడా ఇట్లా వీడియోలో క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ పదండి చూద్దాము. అక్కడ అవుట్డోర్కి సంబంధించిన వాచెస్ అవన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వాటిని కొన్ని చోట్ల చాలా ఎక్కువ లెంత్ అయిపోతుందని బాగా ఫార్వర్డ్ చేసేసాను వీడియోని. సో చూడండి, అవుట్డోర్ సిట్టింగ్ కోసము అక్కడ ప్లాంట్స్ అండ్ స్టూల్స్. అది బాగుంది కదా, మార్బుల్ దానిలాగా. వైన్స్ అవి పెట్టుకోవడం కోసం ఉంటుంది. కింద వైన్స్ పెట్టేసి పైన స్నాక్స్ అలా దానికోసం. అవుట్డోర్ ఇండోర్ వైన్ ట్రాక్ అంట. నాకు ఈ గార్డెన్ సెంటర్ ముందు తెలీదు, అంటే ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 months వరకు అయితే తెలీదు. తర్వాత మొక్కలకు సంబంధించి చూద్దామని మేము ఆన్లైన్లో కొట్టి చూస్తుంటే తెలిసింది, మన ఇంటి దగ్గరలోనే ఉంది, అసలు చాలా దగ్గర కదా అని. వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ వరకు కూడా గార్డెనింగ్ చాలా చేసేవాళ్ళము, కానీ ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ లేట్ అయిపోయింది అండ్ చేయలేదు. సరే, కొన్ని ఏమైనా ఆల్రెడీ ఇంట్లో ఉన్న మొక్కలకి రీపాటింగ్ చేయడానికి అలా ఏమన్నా చిన్న చేంజెస్ కోసమని ఉంటుంది. అండ్ సేమ్ టైం కొంచెం అలా బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా పిల్లల్ని అని వచ్చాం. ఎందుకంటే ఒక 2 days అవుతుంది లాక్డౌన్ నుంచి లీజ్ చేసి, అప్ to 6 people వరకు బయట కలవచ్చు అన్నారు. బట్ స్టిల్ సోషల్ డిస్టెన్స్ అవి మెయింటైన్ చేస్తూ కలవాలి. అండ్ అక్కడ బుద్ధుడిది బాగుంది, పెయింటింగ్ లాగా ఉంది. పెయింటింగ్ కాదు, అది క్యాన్వాస్ అట. గార్డెన్ డెకరేషన్ ఫ్రాక్స్ అంతా కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూర్చోవడానికి. అది కూడా నచ్చింది, చాలా బాగా అనిపించింది. దానికి 725 pounds అంట. ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మనం గార్డెనింగ్ చేసేప్పుడు వేసుకునే స్లిప్పర్స్ ఉంటాయి కదా, షూస్ అండ్ గ్లౌస్. అండ్ అక్కడ స్ట్రెస్ బస్టర్ ఉంది కదా, పాపిటర్స్ ఉన్నాయి, 4.99p అంటే అవి ఫిడ్జెట్స్ టాయ్, స్ట్రెస్ రిలీఫ్ కోసము. ఇక్కడ చాలా వరకు కూడా మీరు చూస్తే డెకరేషన్స్లో కూడా అంటే రిలాక్సేషన్ అండ్ కామింగ్ కోసము ఉండేవి కూడా చాలా కనిపించాయి. అండ్ కుషన్స్ బాగా అనిపించాయి. అవుట్డోర్ చైర్ సెట్టింగ్ కోసం
ఇంకా అక్కడ నుంచి అలాగే ముందుకెళ్తుంటే అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ కనిపించాయి. చాలా కలర్ఫుల్గా ఉంది, కళ్ళకి చూడముచ్చటగా అందంగా అనిపించాయి అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్. ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తుంటే అక్కడ నాకు ఇప్పుడు ఒక బుక్ ఉందండి. అక్కడ లక్కీ మిక్కీ ఇద్దరు చూపిస్తున్నారు. నాకు చాలా టచింగ్ అనిపించింది. నాకు ఇన్ లవింగ్ మెమొరీ మామ్ I close my eyes and see your face, a special lady full of grace. I miss you now and always will. You left a place no one can fill. కరెక్టే కదండి. మదర్ ఉన్నా లేకపోయినా మదర్ ప్లేస్ని ఇంకెవరు కూడా రీఫిల్ చేయలేరు కదా. ఇంకా దాని తర్వాత అన్నీ కొన్ని డ్రాగన్ పిక్చర్స్ అలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాంటిక్స్ టైప్లో దియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని ఈ కలర్ అంటారు, దాన్ని లైట్ కలర్ అంటారు, ఇది నియాన్ కలర్స్ అంటారు అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫ్లవర్స్ని చూపిస్తూ పర్పుల్లోనే ఎన్ని టైప్స్ ఉన్నాయి, పింక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇవి నేచర్ మెలోడీ మ్యూజికల్ అవండి. మనం విండ్ బెల్స్ అంటాం కదా మన దగ్గర, అవి ఉన్నాయి. చాలా బాగా అలాంటిది ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో. సో మళ్ళీ అలాంటి తన రూమ్లో కూడా కావాలని అడుగుతుంది దియా. సో చూస్తున్నాము, చాలా బాగా అనిపించింది. చూడండి మీరు ఇప్పుడు. ఇంకా అక్కడ నుండి కాస్త ముందుకెళ్తే అక్కడ బర్డ్ హౌస్, బర్డ్స్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్, వాటికి రియల్గా యూస్ఫుల్ అయ్యేవి అన్నీ కూడా ఉన్నాయి. అది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉందా లేదా, బర్డ్స్ ఇన్ అండ్ అవుట్ అవ్వడానికి ఉందా లేదా అని చెక్ చేసి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు పిల్లలు. అండ్ అక్కడ వాటర్ ప్లాంటింగ్ కోసం అండ్ మొక్కలు అల్లుకునే ఉంటాయి కదా తీగలకు సంబంధించినవి, అలాంటివి అల్లుకోవడం కోసము ఉన్నాయి. అండ్ అవి రియల్ ప్లాంట్సే, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ క్యాక్టస్ అవన్నీ చూడండి గ్లాసెస్లో పెట్టి డెకరేటివ్గా పెట్టారు, చాలా బాగున్నాయి. చిన్న ప్లాంట్స్, ఒక్కొక్క దానికి 10 pounds 99p అంట. చిన్న వాటన్నిటి కూడా అవి మనం జాగ్రత్తగా కేర్ తీసుకొని పెంచుకుంటే బాగా పెరుగుతాయి, కానీ చాలా వరకు కూడా రావు మనం చాలా కేర్ఫుల్గా చేస్తేనే. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత పార్ట్స్ అలాంటి మా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇంకొక 2 కూడా తీసుకోవడానికి చెక్ చేస్తున్నాము, చాలా బాగున్నాయి కదా అని. మాకెందుకు ఆ డిజైన్ అయితే నచ్చింది, అలాంటి చూద్దాము అని చెప్పి చూస్తున్నాము. అండ్ అక్కడ ఏంటంటే ఆ రిబ్బన్స్ కనిపించాయి కదా, మనం ఏదన్నా కొన్ని వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయాలంటే అక్కడ తీసుకెళ్ళిస్తే ఆ కౌంటర్ దగ్గర వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు, మొక్కలతో పాటు పాట్స్ అన్నిటిని కూడా గిఫ్ట్ ప్యాక్ కింద ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇచ్చేవి. చిన్న ప్లాంట్స్ అండ్ వాటికి సంబంధించిన కంపోస్ట్ అండి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో అడిగితే దియా. అండ్ మీరు రైట్ సైడ్లో చూస్తే పాట్ సెక్షన్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. అది నేను ఫుల్గా కవర్ చేయలేకపోయాను ఇంకా, కానీ చాలా అందంగా కనిపించాయి. అన్ని రకాలలో ఎలా అయినా మ్యాచ్ చేసుకునేలాగా కూడా ఉన్నాయి. ఒకవేళ మ్యాచింగ్లో ఇలానే కావాలి ఇలా అని అనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి అక్కడ. ఇంకా అది బోన్సాయి ట్రీ, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే చిన్నగా పాట్లు అలాగే పెరుగుతుంది. ఇది మనీ ప్లాంట్, చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. మన వెదురు బొంగుల చెట్టును అలా కట్ చేసి డిజైన్ లాగా చేశారు. అండ్ ఆ మొక్కలు చూడండి రంగు ఆకులతోటి చాలా బాగున్నాయి కదా, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు. 27 pounds అంటే ఒక్కొక్క మొక్కకి, కాకపోతే చాలా రోజులు పడుతుంది కదా అవి పెరగడానికి, దానికోసమే ప్రైస్. ఆ మొక్క సైజుని బట్టి కూడా దాని ప్రైస్ ఉంటుంది. అండ్ అవన్నీ ఆల్మోస్ట్ 27 pounds ఉన్నాయి అక్కడ ఉన్న అన్ని మొక్కలు కూడా. అండ్ ఇంకా చూస్తే వెరైటీగా ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. అంటే సెరామిక్తో పాటు నాకు కొన్ని మార్పులు లాగా, ఇది కూడా చాలా మన అల్లికల లాగా ఉన్నాయి అన్నట్టు, పగిలిపోకుండా లాగా. అండ్ ఆ బోన్సాయి పార్ట్స్ అండ్ ఆ కంపోస్ట్ వాటికి ఇవన్నీ కూడా ఆర్కిడ్ ఫ్లవర్స్. మీరు మా పాత వీడియోలో చూసినట్టయితే ఫస్ట్ ఇది పిల్లలు తీసిన వీడియో, దాంట్లో మీకు కనిపిస్తుంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిడ్స్ ఉండేవి ఒకప్పుడు ఇంట్లో. ఇంకా అవన్నీ కూడా కేర్ తీసుకోవడం అని అంటే చాలా వరకు పోయాయి. మేము అప్పుడు ఒకసారి ఒక 3 months ఇండియా వెళ్ళి వచ్చేటప్పటికి చాలా మొక్కలు కూడా పోయాయి. అంతకుముందు చాలా చేసేవాళ్ళం గార్డెనింగ్. ఇవి రీపాటింగ్ మిక్స్ అంట, అది రీపాటింగ్ చేయాలనుకుంటే యాక్చువల్లీ అలాంటి దానికోసం దానికి చూస్తున్నాము. ఇది నేను చాలా మంచి స్మెల్ వచ్చింది దూరం నుంచి కూడా, వెళ్ళి చెక్ చేస్తే అది నేను లెమన్స్ ఏమో అనుకున్నాను ఫస్ట్, కానీ అది కాదంట, అది గ్రేప్ ఫ్రూట్ అంట. అంటే ఇంకన్నీ సిట్రస్కి సంబంధించినవి కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆరెంజ్ది. ఇవన్నీ కలర్స్లో రకరకాల పువ్వులు ఉన్నాయి అన్నీ. మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ పాట్ ఉన్నాయి, వితౌట్ పాట్ ఉన్నాయి.
ఇంకా అలా చూస్తూ చూస్తూ ఆ కలర్ఫుల్ పాట్స్ని అండ్ ఆ గార్డెన్ డెకరేషన్ అక్కడ ఒక బర్డ్ లాగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఆ పాట్స్ చూస్తుంటే. ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యేలాగా అనిపించింది నాకు. అలా చూస్తూ కూడా నేను కొంటానో లేదో తెలియదు కానీ వాటిని అలా చూస్తూ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. మొక్కలు వస్తే మాత్రం ఆ క్యాక్టస్ అండ్ సక్యులెంట్స్కి సంబంధించినవి అంటే అన్ని రకరకాలుగా ఉన్నాయి చూడండి. చిన్న చిన్నవి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు వాటికి. అంటే మీకు చెప్పాను కదా నేచర్స్ మెలోడీ ఆ మ్యూజిక్కి సంబంధించింది ఎంత పెద్దగా ఉందంటే నేను అసలు ఫస్ట్ చూడలేదు. అంటే నార్మల్గా వాటితో పాటు దూరం నుంచి చూస్తేనే అది నేచర్స్ మెలోడీ అని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని చూసి వావ్ ఎంత పెద్దగా ఉంది కదా అనుకున్నా. ఒకసారి నేను ఇలా అనుకోకుండా చేయి తాకడం వల్ల చాలా పెద్ద సౌండ్ వచ్చింది. అప్పుడు అక్కడ ఉంది కదా నేచర్స్ మెలోడీది మ్యూజిక్ ఉంది కదా, చాలా మెలోడీస్గా మ్యూజిక్ వస్తుంది అనుకోండి. ఇక్కడ అన్నీ కూడా గార్డెన్కి సంబంధించిన యానిమల్స్, బర్డ్స్కి సంబంధించిన డెకరేషన్స్వి ఉన్నాయి చాలా. అండ్ చూడండి హెన్, డక్స్, డాగ్స్, క్యాట్స్, షీప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చాలా డెకరేట్ చేసుకుంటారండి గార్డెన్స్లో. మనం ఈ యానిమల్స్ ఇవి ఎక్కువ పెట్టుకోం కదా, వాళ్ళు యానిమల్స్ చాలా పెడతారు. లక్కీ పెయిన్స్ చూపిస్తుంది డిఫరెంట్గా ఉన్నాయి మమ్మ ఈ పెయిన్స్ చూడమని. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో వాచ్లు అంతా. దియా మాత్రం మ్యూజికల్ది ఉంది కదా దాని దగ్గరే నాకు చెక్ చేస్తూ ఉంది. ఇక్కడ ఆ పికాక్ చూడండి ఎంత బాగుందో. బట్ ఆ పికాక్ ప్రైస్ ఎంత తెలుసా, 199 pounds అంట. లిటిల్గా ఒక 200 నియర్లీ ఒక 20,000 రూపీస్ ఫేస్ అనుకోవాలి మన దగ్గర. చూడండి మళ్ళీ దియా చూపిస్తుంది ఇంకా. Wow, that's a lot. Come Diya, come let me show you. It's 420 pounds. I know, look at this. Makes such a loud sound. Yeah. It's so rainbow and blue. Pada. అట్లా కూర్చోవద్దు దియా, డు నాట్ సిట్ అని ఉంది కదా. కట్టుకో దియా. ఇక్కడ అన్ని ఈస్టర్ శాండిల్స్ పెట్టున్నాయి ఈస్టర్ కాబట్టి లేడీ బగ్స్ తోటి. Oh, these are again my statue. I got it. They're not real, that's just for the decoration. Look. కట్టుకో దియా. పద. ఇంకా అక్కడ యాక్టివిటీ ప్యాక్స్ ఉన్నాయి. యాక్టివిటీ ప్యాక్స్ అని అంటే పెద్దవాళ్ళు మొక్కలు షాపింగ్లో బిజీగా ఉంటే కనుక పిల్లలు బోర్ అయిపోకుండా ఉండడం కోసం యాక్టివిటీ ప్యాక్స్, అక్కడ కావాల్సిన బుక్స్, టాయ్స్, పిల్లలు ఆడుకోవడం కోసం పెద్ద ప్లే ఏరియా, అండ్ వాళ్ళకి ఆకలైనా పెద్దవాళ్ళైనా సరే తినడం కోసం ఒక రెస్టారెంట్ లాగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మనము ఫ్రెష్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అన్నీ దొరికేలాగా రెస్టారెంట్. ఆల్మోస్ట్ ఒక 100 people వరకు పట్టే అంత పెద్దగా రెస్టారెంట్ లాగా చాలా బాగుంది అక్కడ. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ అవడం వల్ల అంతా క్లోజ్ చేసి ఉన్నాయి. టెంపరీగా ప్రాసెస్డ్ ఫుడ్లు కొన్ని ఏవో మనకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి. రెస్టారెంట్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకునే వాళ్ళు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటే లోపల మేము అన్నీ చూసి తిరిగి మాకు కావాల్సిన అన్నీ కూడా తీసుకున్నాము. ఇప్పుడు అది చూపించలేకపోతున్నాను మీకు ఫుల్గా, ఎందుకంటే అటంతా కూడా క్లోజ్ చేసింది. అండ్ ఇవి ఉన్నాయి కదా స్కేర్ క్రాస్ లాగా, మనకి సీటింగ్ వేసినప్పుడు బర్డ్స్ అవి తినేస్తూ ఉంటాయి కదా, అలా అవి రాకుండా ఉండడం కోసం విండ్ మిల్ మన ఫ్యాన్స్ లాగా ఉంటాయి కదా. మనం చిన్నప్పుడు అయితే, నా చిన్నప్పుడు అయితే కనుక టేపు లేకపోతే సీడీస్ ఉంటాయి కదా, అవి కట్టేవాళ్ళు పొలాల దగ్గర. అలా అప్పుడు కూడా చూసాను. సో ఇక్కడ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మీరు యూ కెన్ సీ
బయట వైపుకి వెళ్తాము. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడైతే అన్నీ దొరుకుతాయి మీకు. అంటే ఫెన్స్కి సంబంధించి ఫెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, షెడ్స్కి సంబంధించి ద ఫ్లోరింగ్, వాటికి కలరింగ్ పెయింట్స్, రాక్స్, అన్ని టైప్స్ ఆఫ్ రాక్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంతా కూడా ఇదేమో అవుట్డోర్ విత్ పార్ట్స్. ఇవి ఇక్కడ నుంచి అవుట్డోర్కి వెళ్తాం కానీ ఇంకా అవుట్డోర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము మాత్రం ఇక్కడ మిర్చి మొక్కలు, టమాటాలు అలా ఉన్నాయి. మేము ఒక 2 మిర్చి మొక్కలు తీసుకున్నాము. అండ్ టమాటోస్ అవి అంటే అసలే ఫస్ట్ కొన్నిటితోటి స్టార్ట్ చేసి తర్వాత నెమ్మది తీసుకొని ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కదా ఇక్కడ, ఎలాగూ కొన్నిటితో స్టార్ట్ పెడదామని ఒక 2 తీసుకున్నాను అంతే నేను. ఇంకా ఈ అవుట్డోర్ సెక్షన్ దగ్గర నుంచి అంతా కూడా బగ్ కిల్లర్స్, అక్కడ స్లగ్ కిల్లర్స్ చూడండి, స్లగ్స్, వీడ్స్కి సంబంధించినవి, ఫుడ్, ఆల్ పర్పస్ ఫుడ్. కానీ నేనైతే యూజువల్గా మొక్కలకి ఆల్మోస్ట్ అన్ని రకాల వాటికి ఆల్ పర్పస్ సాల్యుబుల్ దాన్నే వాడేదాన్ని. చిన్న మొక్కలకి కొంచెం, పెద్ద మొక్కలకి ఎంత కావాలి, ఎంత మెజర్మెంట్స్లో కావాలని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దానికే వస్తాయి కాబట్టి అదే తీసుకొని వాడేదాన్ని. ఇంకా అన్ని పూల మొక్కలు అటు ఇటు ఎక్కించిన షెడ్స్ ముందు ఎంట్రన్స్లలో పెట్టుకోవడం కోసం అంతా కూడా కూర్చోవడానికి అలా అంతా బయటకు వచ్చేసాము. ఇప్పుడు బయట వైపు వెనకాల బ్యాక్ సైడ్లో ఉంది ఇదంతా కూడా అన్ని రకాల మొక్కలు, ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఈ అవుట్డోర్ ప్లాంట్స్కి లెఫ్ట్ సైడ్ నుంచి అంతా కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఫెన్సింగ్కి సంబంధించి లేకపోతే షెడ్స్కి సంబంధించి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అలా ఉన్నాయి. రాక్స్, మన డెకరేషన్ కోసం పెట్టుకునే రాక్స్, చిన్న చిన్న రాళ్ళు, రకరకాల శాండ్ అలా ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా మీరు ముందుకి చూసినట్టయితే కనుక ఇప్పుడు వస్తున్నాయి చూడండి మొక్కలు. డెకరేషన్ కోసం ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ ఫ్లవర్. అబ్బా చూస్తుంటే నాకైతే అబ్బో నేను అక్కడే ఆగిపోయాను అసలు కాసేపు వాటిని చూస్తే. ఇంకా ఎక్కువ మొక్కలు రాలేదు. ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు గ్రో అవుతున్న టైం కదా, ఇవన్నీ కూడా గ్రో అయ్యి ఇంకొక 1 మంత్లో చాలా మంచి ఇంకా ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది చూడటానికి. అప్పుడు పువ్వులు ఆల్రెడీ పూసిన వాటిని ఇలా అమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడు ఓన్లీ చిన్న చిన్న ప్లాంట్స్, ఇంకా చిన్న బర్డ్స్ లాగా వాటికి ఇంకా ఎక్కువ పూలకు రాలేదు. స్టిల్ అక్కడక్కడ ఆ పువ్వులు కనిపిస్తుంటేనే నేను ఆగి ఒక్కొక్క పువ్వుని చూస్తూ అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కనిపించే ఈ పువ్వులు చాలా కలర్లో, రెడ్, వైట్ అండ్ రెడ్ మిక్స్, పింక్లో, బేబీ పింక్లో చాలా కలర్స్లో దొరుకుతాయి. అది మన ముద్ద మందారం పువ్వును రోజా పువ్వు 2 కలిపినట్టుగా ఉంటుంది. ఆ మొక్క మన ఇంటి దగ్గర కూడా ఉంది. ఇది 54 pounds 99 pence. అంటే కొంచెం పెద్ద సైజు ఉంది కాబట్టి ఎక్కువ ఉంది. చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్క దాని సైజుని బట్టి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ అవన్నీ కూడా డెకరేషన్ కోసం. వాటి లీవ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. చాలా రెడ్ అండ్ యెల్లో, ఆరెంజ్ అలా మంచి కలర్స్లో అందంగా కనిపిస్తాయి కాబట్టి డెకరేషన్ కోసం ఉండే ప్లాంట్స్ అవి. ఇక్కడికి వస్తే అది మింట్ అండి. మన పుదీనా కూడా చాలా టైప్స్ ఉంటాయంట. ఆ పుదీనాలో ఇప్పుడు మనం నార్మల్గా వాడే కర్రీస్లో వేసుకునే మింట్ ఉంటుంది కదా, అదొకటనే. దాంట్లో కూడా చాక్లెట్ మింట్ అని ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అది చాక్లెట్ మింట్ అంట. అది దాని పేరు చాక్లెట్ మింట్ అంటారని తెలియదు. దాని మీద రాసింది చాక్లెట్ మింట్ అని. ఓకే ఇలా ఉంటుందా, బట్ అది కర్రీలో వేస్తారో లేదో నాకు తెలియదు. బట్ స్టిల్ లీవ్స్ కదా వాడొచ్చేమో. అండ్ ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అవి చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్. అండ్ అక్కడ చూసారా ఒకటి బావిలాగా, బావికి మన చేత తాడుకి బకెట్ కట్టి ఎలా ఉంటుందో అలా డెకరేషన్ లాగా పెట్టారు. అండ్ ఆ మొక్కలన్నీ కూడా ఎంత బాగున్నాయండి. ఏ మొక్క చూసినా అబ్బా అనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అదే చాక్లెట్ మింట్. అండ్ మీకు ఆ డిఫరెన్స్ చూపిద్దామని చెప్పి కూడా నేను ఆ చాక్లెట్ మింట్ దాన్ని, నార్మల్ మింట్ దాన్ని 2 పక్కన పెట్టి చూసాను. నార్మల్ మింట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకులు, చాక్లెట్ మింట్ దాన్ని కొంచెం డార్క్ కలర్ వచ్చి మధ్యలో బ్రౌన్ పర్పులిష్ షేడ్ వచ్చి ఉన్నాయి. ఇలా ఆ రెండింటికి కూడా డిఫరెంట్. ఇంకా అవుట్డోర్ పెద్ద మొక్కలు ఎక్కడున్నాయంటే వుడీస్ రెస్టారెంట్ దగ్గర ఉంటాయి అని చెప్పారు. అండ్ అక్కడ మనం బోర్డు కూడా చూసాం కదా, బిగ్ సిట్రస్ అండ్ ప్లమ్స్, పియర్స్, యాపిల్స్,
అలాంటి చెర్రీస్ పెద్ద మొక్కలన్నీ కూడా అటువైపు ఉన్నాయనంట. అన్ని ఫ్రూట్స్కి సంబంధించినవి, అవుట్డోర్ డెకరేషన్కి సంబంధించినవి వుడీస్ రెస్టారెంట్ సైడ్లో ఉన్నాయి అన్నారు. రెస్టారెంట్ అయితే క్లోజ్ చేస్తుంది, బట్ ఆ వైపున మొక్కలు అవి ఉన్నాయి, అవి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ అన్ని రోజెస్ పెట్టున్నాయి. అండ్ చూడండి ఒక్కొక్క రోజ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా రోసెస్లో కూడా. అక్కడి నుంచి దియా చూడండి పరిగెత్తుకుంటూ వస్తుంది, వెళ్తుంది, ఆడుతుంది. అవన్నీ అవుట్డోర్ డెకరేషన్ స్టాచ్యూస్ లాగా చిన్న చిన్న బొమ్మలు, యానిమల్స్. అండ్ బాగా ఎంజాయ్ చేస్తుంది, హ్యాపీగా ఉన్నారులే బయటకు వచ్చినందుకు. కాసేపు పిల్లలు అలా ఆడుకుంటున్నారు. అది ప్లే గ్రౌండ్ కాదు, బట్ స్టిల్ అలా ఊరికే నడుస్తున్నా కూడా వాళ్ళకి కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా అలా కాదు కదా, అలా వాకింగ్ అయినట్టుగా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్టు బయట ఉంటే కొంచెం ఎలా అయినా కూడా బెటర్గా ఫీల్ అవుతారు కదా అని బయటకు వచ్చాం. కాబట్టి అక్కడ మష్రూమ్ లాగా ఉంది చూడండి, దానికి కలర్స్ అవి వేసినట్టుగా భలే క్యూట్గా. ఇవన్నీ కూడా చాలా పాయింటెడ్ లాగానే మన పామ్ ట్రీ స్టైల్లో ఉన్నాయి అన్నీ కూడా. అండ్ అక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా ఒకటి మనిషిలాగా ఉంది, ఒక చిన్న పాట్ లాగా. నీకు మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తాను. దానికి అది హెయిర్ అండ్ ఫేస్ అంట, దానికి హ్యాండ్ లాగా పెట్టారు. ఇది రోజ్మెరీ, మన కర్రీస్లో మనం మింట్ ఎలా వాడతామో అలా వాడేది రోజ్మెరీ. చాలా మంచి స్మెల్ ఉంటుంది. అండ్ లావెండర్ అయితే చాలా మంచి స్లీప్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కూడా దాని స్మెల్ అంతా కూడా పీస్ఫుల్గా ఉండేలాగా, దాని ఆయిల్ కూడా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది బాగా. ఇంకా ఇక్కడ అవుట్డోర్ ప్లాంట్స్లో లక్కీ ఒక బ్లూబెర్రీ చెట్టు కావాలి అని అడిగింది. సో ఆ బ్లూబెర్రీ చెట్టు కోసం చూస్తున్నాం. ఇంతకుముందు ఉండేది ఆ బ్లూబెర్రీ చెట్టు పోయింది గార్డెన్లో నుంచి తీసి తర్వాత దాన్ని కుండీలో పెట్టాము, అది పోయింది. ఇప్పుడు చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే దాంట్లో ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి చాలా. ఒకటి బ్లూ పర్ల్ అని, ఇంకొకటి పింక్ లెమనేడ్ అని, ఇలా డిఫరెంట్గా కనిపించాయి. అందులో ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి నార్మల్ బ్లూ ఉన్నదాన్ని తీసుకుందామని మేము ఒకటి తీసేసుకున్నాము. ఇది ఇంకొక టైప్ అంట, జస్ట్ నార్మల్ బ్లూబెర్రీ దానిలాగా. సో అదొకటి తీసుకున్నాం. క్వాల్స్ బ్లూస్ అని చూసారా ఎన్ని టైప్స్ ఉన్నాయి దాంట్లో కూడా. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే దానికి సంబంధించి దాని పాటింగ్ కోసం కావాల్సింది అండ్ దానికి వాడాల్సిన లిక్విడ్స్, సాల్యుబుల్ మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడే ఆ చెట్టు దగ్గరే పెట్టారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఆ చెట్టు తీసుకుంటే దానికి సంబంధించి ఏమేమి తీసుకుంటే బాగుంటుందని ఇవన్నీ కూడా పైకి సెల్మెంట్స్ అన్నీ కూడా పైకి ఇంటి పైకి ఎక్కించుకోవాలన్నా కూడా ఫెన్స్ మీదకి అలా పాకే చెట్లు ఉంటాం కదా అలాంటివి. ఇంక ఇటువైపేనండి రెస్టారెంట్ది. ఇక్కడ అన్నీ కూడా ఇటువైపు అన్ని పెద్ద పెద్ద మొక్కలు ఇలా పెట్టుండేవి, ఇప్పుడు చాలా వరకు పోయాయి అంటున్నట్టున్నాయి, పెట్టలేదు ఎక్కువ. ఇది బ్యాంబో ట్రీస్ అండ్ ఆ చెట్టుకి 110 pounds అలా ఉందంట. అండ్ అవి ఖర్జూర డేట్స్ చెట్లు ఉంటాయి కదా అవి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా ఆ ఏరియా దగ్గర అంతా కూడా మామూలు మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ప్రతి మొక్క, ఏ మొక్కకు ఆ మొక్క ఎంతో అందంగా ఉంది. జస్ట్ మామూలుగా చూపించడానికి కూడా పెద్ద పెద్ద చెట్లు, ప్రతి చెట్టు ఒక వింతలాగే ఎంతో అందంగా. అండ్ అవన్నీ చోట్ల ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎంటీ ప్లేస్లో అంతా కూడా అన్నీ మొక్కలు పెట్టుండేవండి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా యాపిల్స్, పియర్స్, ప్లమ్స్ అండ్ అట్లా అన్ని చెర్రీస్, రకరకాల చెట్లు అవి పెట్టుండేవి. యాపిల్స్లో కూడా ఒక 15 different types ఆఫ్ యాపిల్స్ చూసాం లాస్ట్ టైం. అలా గ్రీన్ యాపిల్స్ అని, పింక్ లేడీ యాపిల్స్ అని, ఇలా దియాకి పింక్ లేడీ యాపిల్ కావాలంటే ఒక చిన్న పింక్ లేడీ యాపిల్ కూడా మేము తీసుకున్నాము. అలా ప్లమ్స్ ఉన్నాయి చూడండి, పేయర్స్ అండ్ ప్లమ్స్. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ రెస్టారెంట్ అంతా క్లోజ్ చేసి ఉండడం వల్ల ఓన్లీ కొన్ని డెకరేటివ్ చెట్లు పెట్టారు అండ్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి అంతే. ఆ చెర్రీస్ అలాంటివి అండ్
ఇంకేంటి లేడీ యాపిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, పింక్ లేడీ యాపిల్స్ అంతా. ఇక్కడ లక్కీ నాకు పాపీ చెట్టు చూపించింది, పాపీ ఫ్లవర్స్ది. ఈ పాపీ ఫ్లవర్స్ది మనం గరం మసాలాలో వాడతాం కదా ఆ పాపీ సీడ్స్, ఆ పాపీ సీడ్స్ ఈ చెట్టు ఇవేనా, రెండు ఒకటేనా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ నాకు అడగాలి అనిపించింది. నాకైతే తెలీదు. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కనుక కింద కామెంట్ బాక్స్లో రాయండి, మాకు కూడా షేర్ చేసుకోండి మాతో పాటు. నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంటుంది కదా. మనము కర్రీస్లో వాడే పాపీ సీడ్స్ అండ్ మనకు బయట ప్లాంట్ డెకరేషన్స్ కోసము పూస ఎర్రటి పువ్వుల పాపీ ఫ్లవర్స్ సీడ్స్ రెండు ఒకటేనా కాదా కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి, మీకు ఒకవేళ తెలిసినట్టయితే. అండ్ అక్కడ అవన్నీ కూడా గార్డెన్ షెడ్స్ అండ్ చిన్న చిన్న స్టూడియోస్. ఇవన్నీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనకు కావాలంటే మన మెజర్మెంట్స్ ప్రకారం, మన గార్డెన్ మెజర్మెంట్స్ ప్రకారం కూడా వాళ్ళు చేసి ఇస్తారు మనం ఇస్తే. ఇక్కడ చెట్టు చూడండి, చిన్న బర్డ్స్ అండ్ ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో చూడండి. అలా చెట్టు నిండా వస్తాయి స్ప్రింగ్ టైంలో. అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, వైట్, కంప్లీట్ పింక్, బేబీ పింక్ కలర్స్లో. అండ్ ఈ పింక్ లక్కీ తెచ్చి పెట్టేసింది చూడండి అక్కడ. వైట్ రోజ్ కావాలంటే ఆవిడకి వైట్ రోజ్ ప్లాంట్ తెచ్చుకుంది. అండ్ పింక్ లేడీ యాపిల్స్ కావాలంటే తెచ్చుకుంది. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం ఆ మష్రూమ్స్, వాళ్ళ చెల్లి ఏదో ముట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమెకు అందట్లేదని హెల్ప్ చేస్తుంది లక్కీ. అండ్ ఇంటికి ఇంకా బయలుదేరదాము, చాలాసేపు అయిపోయింది షాపింగ్, ఆల్రెడీ 1 hour ప్లస్ అవుతుంది మనం వచ్చి అని అనుకున్నాము. ఎంత ఫాస్ట్గా తిరిగినప్పటికీ కూడా చాలా టైం అనేది తెలియలేదు అక్కడ. అండ్ మనము ఇక్కడ ఎగ్జిట్ నుంచి మళ్ళీ లోపటి నుంచే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే ముందట మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒకటి, అది పాట్స్ తోటి డెకరేట్ చేశారు, దానికి స్కార్ఫ్ కట్టి ఆ హెయిర్ అంట ఎండిపోయిన ఆకులు దాని హెయిర్ అండ్ దానికి ఒక హ్యాండ్ లాగా కట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెకరేషన్ అనేది ఏదైనా మనకి క్రియేటివిటీ ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు అనిపించింది. చాలా పెద్ద పెద్ద అవుట్డోర్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా టిల్ పాయింట్ చెక్అవుట్స్ దగ్గరికి వెళ్దామని అలా వెళ్తుంటే ఆన్ ది వేలో ఇంకా కొన్ని మాకు డిఫరెంట్ డిజైనర్ పాట్స్ అలా కనిపించాయి. అవన్నీ కూడా కామింగ్ అండ్ రిలాక్సేషన్ కోసము ఉండేవి. ఆ ఏరియా అంతా కూడా అవే ఉన్నాయి. అక్కడ ఒక క్యాన్వాస్ మనం స్టార్టింగ్లో చూసాము, అలాంటి క్యాన్వాస్ ఏ సెన్స్ ఆఫ్ కామ్ అండ్ రిలాక్సేషన్ అని పెట్టి బోర్డు పెట్టి దాని దగ్గర అలాంటివన్నీ పెట్టారు. అవన్నీ కూడా దానికోసం వాడేవి అంట. చూస్తుంటే కూడా చాలా రిలాక్సింగ్గా అనిపించింది నిజానికి. అవన్నీ చూస్తుంటే కూడా ఇంకా మన చెట్ల మధ్యలో అలాంటివి పెట్టుకొని మార్నింగ్ టైము ఈవినింగ్ అయినా ఎంత బాగుంటుంది కదా. అండ్ ఆ పాట్స్ అవి ఎంత హెవీ ఉన్నాయి, అవి మనకి సూటబుల్లా కాదా ఎలా అని ఒకసారి చెక్ చేస్తున్నాము. చెప్పాను కదా దాని లోపల ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తుంది దియా. అండ్ దియా ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది, మా అమ్మ చూడు ఇది గిఫ్ట్కి ఇవ్వడానికి బాగుంటుంది, చిన్న బుద్ధుడిది అండ్ గిఫ్ట్ బ్యాగ్ లోపల ఉంది అని తీసి ఓపెన్ చేసి చూపిస్తుంది. నేను కూడా మళ్ళీ ఒకసారి నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి తీసి చూసాను. బాగున్నాయి చాలా చిన్న చిన్న బుద్ధుడివి బొమ్మలు చూడండి. నేను కూడా మళ్ళీ చూస్తున్నాను, అలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా అక్కడి నుండి ఇంటికి వెళ్ళడం కోసము చెక్అవుట్స్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళడం కోసము వెళ్తున్నాము. దాని లోపలే 2-3 minutes తిరగాల్సి వస్తుంది. అంటే ఆ షాప్లో ఒకవైపు నుంచి ఇంకో వైపులో ఎండ్లో చూసుకుంటూ వెళ్ళాలంటే దాంట్లో అక్కడ అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఏది చూసినా కూడా ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. అండ్ కొన్ని చాక్లెట్స్ అండ్ ఫుడ్, స్వీట్స్, క్యాండీస్ అలా ఉన్నాయి. బుక్స్, పిల్లలు చదువుకున్న నార్మల్ బుక్స్ అయినా స్టోరీ బుక్స్ అండ్ గార్డెన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. ఎలా గ్రో చేయాలి ఏంటి అని అనేది, కొత్త బిగినర్స్ అయితే కనుక గార్డెన్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన అలాంటి బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇంకా పే చేసేసి చెక్అవుట్స్ నుంచి బయలుదేరుతున్నాం ఇంటికి వెళ్ళడానికి. ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్నాము. ఫైనల్గా ఆ స్టోర్ నుంచి బయటకు వచ్చేసాము. తరక్ గార్డెన్ సెంటర్ బయట చిన్న చిన్న ప్లాంట్స్ అలా అన్నీ పెట్టున్నాయి.
అండ్ మీకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తే స్టూడియోస్ లాగా గార్డెన్ షెడ్స్ చాలా పెద్దవి కూడా చేయించుకోవచ్చండి మనం. జిమ్ వర్కౌట్స్ కోసము స్టూడియోస్ అలా కావాలి అంటే కూడా వాళ్ళకి మనం మేడ్ టు మెజర్ చేస్తారు. ఫైనల్ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న మొక్కలు, డేట్స్ చెట్లు అన్నీ కూడా చాలా అందంగా కనిపించాయి. అసలు ఆ బయట నుంచి చూస్తేనే దాని లోపలికి వెళ్ళాలి అనిపిస్తుంది, అంత నీట్గా అంత ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము వెళ్ళిన టైం కూడా మంచి మార్నింగ్ 10 తర్వాత వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అలా చేసి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది, హడావిడి లేకుండా. ఇంకా పిల్లలు అక్కడ వెళ్తున్నారు కార్ దగ్గరికి, బాయ్ చెప్తున్నారు ఇంకా అందరికి కూడా. సో మీలో కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అని అంటే గార్డెన్ సెంటర్లోకి వెళ్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ దొరుకుతాయి. మీకు ఎక్కడ ఉన్నాయో గార్డెన్ సెంటర్స్ తెలియకపోతే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి చూడండి, మీ నియరెస్ట్ గార్డెన్ సెంటర్స్ వస్తాయి. మీరందరూ కూడా మాతో పాటు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ.